వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. తాడిపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమును హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో వీరిద్దరి మధ్య ఏ విషయాల గురించి చర్చ జరిగిందంటూ కూడా ఏపీ రాజకీయాల్లో అందరూ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి బద్ద శత్రువు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయముతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారు, రాజకీయంగా ఏదైనా మాట్లాడారు లేదా ఆరోగ్యపరమైనటువంటి కుశల ప్రశ్నలతో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారా అంటూ కూడా అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారంటూ జేసీ కుటుంబం అయితే పలు ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడపడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున వైసీపీ పార్టీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క లెక్కలు తెలుస్తారంటూ కూడా ఆయన బహిరంగానే మీడియా ముఖంగా కొన్ని వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారుల మీద కూడా ఆయన ఖచ్చితంగా కోర్టులకు వెళ్తాను, వారందరికీ శిక్ష పడే విధంగా వారి అంతు తెలుస్తారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లితో విజయంతో ఏం చర్చించారు, ఈ భేటీలో వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందంటూ కూడా అందరూ ఆరా తీస్తున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అయితే ఈ భేటీ అనేది కేవలం యోగక్షేమాలు అడుగు తెలుసుకునేందుకు మర్యాదపూర్వకంగా జరిగినటువంటి భేటీయే, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం రాజకీయపరమైనటువంటి అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు రాలేదంటూ ఆయన అనుచరులు అయితే చెప్తూ ఉన్నారు. తల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ ఆరోగ్యపరమైనటువంటి యోగక్షేమాలను జేసీ ప్రభాకర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో అయితే మంత్రిగా జేసీ కుటుంబం అయితే పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జేసీ కుటుంబం అయితే తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఆ లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ విజయమ్మను కలిసి ఆరోగ్యపరమైనటువంటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ కోణం దాగి లేదు, రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమాత్రం కూడా చర్చకి రాలేదు. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన మాత్రాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మతో ఎటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ చర్చలో ఏ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు, ఆ విషయాన్ని తెర మీద తీసుకురాలేదంటూ కూడా వాళ్ళు అనుచరులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తంగా అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి విజయంతో ఏ విషయాల గురించి చర్చించారంటూ కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది.